ఇక కరీంనగర్ టౌన్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట డాక్టర్ వేషధారణలో అదే ప్రాంతానికి చెందిన కోట శ్యామ్ కుమార్ ఓటర్లకు చైతన్యం కలిగించారు. ఓటరా మేలుకు అంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం పరికరాలు లేక వైద్యం అందక చనిపోతున్న ప్రతి ఒక్కరి మరణానికి ఓటు అమ్ముకుంటున్న వారే కారణమని ఆయన తెలిపారు. ఓటు అమ్ముకోవడం వల్లే సరైన నాయకుడు లేక వెనుకబడిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఓటును అమ్ముకోవద్దని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కట్టిన గంతలు తీసి ఓటేయండి ఈసారి. ఎందుకంటే మన ఓటు పైన చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఓటరా మేలుకో. ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంది వస్తుంటారు, డబ్బులు లేని వారు. డబ్బులుండి నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు కావచ్చు, డబ్బులు లేక చాలా మంది ఇక్కడికి వచ్చి సరైన సదుపాయాలు లేక, సరైన ఎక్విప్మెంట్ లేక, సరైన వైద్యం అందక ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబం దుఃఖానికి గురి అవుతుంది. కాబట్టి ఓటు వేసే ప్రతి ఒక్కరు మేల్కొనాలి. మీరు చేయబట్టికే, ఎవరైతే ఓటు అమ్ముకుంటున్నారో వారు చేయబట్టికే ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి ఈ విధంగా తయారవుతుంది. తద్వారా చాలా మంది చావులకు కారణం మీరు అవుతున్నారు. కాబట్టి దయచేసి మేల్కొని ఓటేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మేల్కొని మంచి వ్యవస్థ కోసం రూపాయి కూడా తీసుకోకుండా, బిర్యానీ తీసుకోకుండా కళ్ళు తెరిచి మంచి వ్యవస్థ కోసం ఓటేయాలని తెలియజేస్తూ జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. అందరికీ నమస్కారం.